హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో శ్రీ కొత్తపల్లి రవికుమార్ గారి జానపద నవల విజయాదిత్య ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు విజయాదిత్య నవల ఆడియో 5వ భాగం వినిపించబోతున్నాను. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. నాగదత్తుడు ఒకసారి తన గతాన్ని తలుచుకున్నాడు. చాలా ఏళ్ల కిందట నాగదేవత అనుగ్రహంతో పుట్టిన తన కూతురి జాతకాన్ని చెప్పమని తమ కులగురువైన నాగశంభుడిని కలిశాడు నాగదత్తుడు. వాసుకి జాతకాన్ని ఆశాంతం పరిశీలించిన తర్వాత, నాయనా నాగదత్త, నీ కూతురు వాసుకిది మహర్జాతకం. కొన్ని కోట్ల మందిలో ఒక్కరికుండే జాతకం. ఈ ప్రపంచాన్ని ఏలుతుంది కానీ అని ఆగాడు నాగశంభుడు. ఏంటో చెప్పండి గురువర్య, మీరేమీ సందేహపడకండి. మీ నోటి మాట విధి పలికించినదే కదా. మీరేమి చెప్పినా నేను శిరోధార్యంగా తీసుకుంటాను. సెలవివ్వండి ఆచార్య అని అడిగాడు నాగదత్తుడు. నీ కుమార్తె వివాహం నీ నాగజాతి పురుషునితో కాక ఒక మనుష్య జాతి పురుషునితో జరుగును. కానీ అప్పటికే అతనికి వివాహం అగును. అతనితో వివాహం అవగానే నీ కూతురు కూడా మానవ రూపాన్ని దాల్చుతుంది అని చెప్పాడు నాగశంభుడు. మానవ రూపాన్ని దాల్చుతుందా అని ఆశ్చర్యంతో అడిగాడు నాగదత్తుడు. అవును దత్త, నీ కూతురు గత జన్మలో కాదంబరి అనే నామధేయంతో దక్షిణ దేశానికి చెందిన కదంబ రాజ్యానికి మహారాణిగా వెలుగొంది జనరంజకంగా పరిపాలన సాగించింది. కరువు కాటకాలు లేకుండా యజ్ఞయాగాదులను జరిపించింది. బ్రాహ్మణోత్తములను తగు పారితోషికాలతో గౌరవించింది. లక్షలాది గోవులను దానంగా ఇచ్చింది. తన రాజ్యంలో లేదు అన్న వాళ్లని తగు రీతిలో ఆదుకుంది. ప్రతిగా అందరి ఆశీస్సులను పొంది దిగ్విజయంగా సుపరిపాలన చేసింది. పురుషరాజులు పరిపాలించే రాజ్యాలకు ధీటుగా రాజ్య పరిపాలన చేసింది. తనకు ఎదురు వచ్చిన ఎంతో మంది రాజులను ఓడించి వారి రాజ్యాలను చేజిక్కించుకుంది. ఓడిన రాజులందరూ ఏకమై కదంబ రాజ్యం యొక్క శత్రు రాజ్యాలను ఆశ్రయించారు. అందరూ ఏకమై కాదంబరిని దొంగదెబ్బ తీయడానికి ప్రణాళికలు రచించారు. అనుకున్నదే తడువుగా ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టారు. కాదంబరికి వేటాడడం అంటే మహాప్రీతి. ఆ వేటనే కాదంబరిని అంతమొందించడానికి ఆయుధంగా చేసుకున్నారు శత్రుమూకలు. ఒకరోజు కాదంబరి వేటకు బయలుదేరింది. రాజ్యానికి కొంత దూరంలో ఉన్న దట్టమైన అడవికి సైన్యంతో బయలుదేరింది. ఇప్పటి వరకు ఆ అడవికి తాను పోలేదు. అందుకే రెట్టించిన ఉత్సాహంతో బయలుదేరింది. ఇదే అదనుగా చూస్తున్న శత్రువులందరూ అడవి మనుషుల రూపాలను ధరించి ఆ అడవిలోకి బయలుదేరారు. కత్తులు, శూలాలు, బల్లెములు మొదలైన మారణాయుధాలను చేతబూని కాదంబరి రాక కోసం ఆ అడవిలో చెట్లపై కూర్చుని కాపు కాశారు. కాదంబరి సైన్యంతో అడవి మధ్యలోకి రాగానే ఒక్కసారిగా ఆ సైన్యంపై దాడి చేసి సైన్యంలో ఒక్కొక్కరిని మట్టు పెట్టారు. అలా సైన్యం అంతటినీ చంపి కాదంబరిని ఒంటరిని చేసి అందరూ చుట్టుముట్టారు. అయినా ధైర్యం వీడని కాదంబరి వారందరితో భీకరమైన యుద్ధం చేసింది. కానీ వాళ్ళందరి ధాటికి ఆగలేకపోయింది. పారిపోయి దగ్గరలో ఉన్న ఒక పాడుబడిన శివాలయంలో తలదాచుకుంది. అయినా ఆ శత్రుమూకలు కాదంబరిని విడిచిపెట్టలేదు. శివాలయం మొత్తానికి నిప్పు పెట్టారు. ఆ మంటలకు తాళలేక శివుణ్ణి ఆరాధిస్తున్న నాగుపాములన్నీ ఒక్కసారిగా బయటకు వచ్చాయి. మంటలిలో చిక్కుకుని విలవిలలాడాయి. కాదంబరి తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి ఆ పాములన్నింటినీ మంటల నుండి దూరంగా విసిరివేసింది. తను మాత్రం ఆ మంటలకు ఆహుతి అయిపోయింది. చనిపోతూ కాదంబరి పెట్టిన ఆర్తనాదాలను విని శత్రువులందరూ హాహాకారాలు చేశారు. బయటపడిన నాగులన్నీ శత్రువులను చుట్టుముట్టి అందరినీ చంపేశాయి. తన ప్రాణాన్ని తెగించి కాపాడిన కాదంబరిని తమ జాతికి నాయకురాలిని చెయ్యమని ఆ నాగజాతి నాయకుడు ఆ పరమేశ్వరుడిని కోరుకున్నాడు. ఆ విధంగా శివాజ్ఞతో ఈ జన్మలో నీ కూతురిగా నీ నాగజాతికంతటికీ నాయకురాలైంది. ఒక కారణ జన్ముడి సంగమంతో అతని ధర్మపత్ని పుణ్య ఫలితంగా మరల మానవ రూపాన్ని పొందుతుంది. అతని రాణులలో ఒక రాణిగా ఈ భూమండలాన్ని ఏలుతుంది అని చెప్పాడు నాగశంభుడు. గతాన్నంతా తలుచుకుని కుదుటపడ్డాడు నాగదత్తుడు. ఎంతో పరాక్రమవంతులైన నాగులను ఇంత సునాయాసంగా నిలువరించిన శేషుడు నిజంగా కారణజన్ముడని నమ్మాడు. వారిద్దరికీ వివాహం జరిపించాడు. నాయనా, ఇంతకాలం అపురూపంగా పెంచుకున్న మా వాసుకి ఇక నుండి నీ ధర్మపత్ని. కలకాలం ఆనందంగా జీవించండి. మీకు ఎదరెదర ఏవైనా ఆటంకాలు ఎదురైనా మా నాగజాతి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి. జాగ్రత్తగా వెళ్ళిరండి అని భూమి మీదకు పంపాడు నాగదత్తుడు. ఇంకా పాము రూపంలోనే ఉన్న శేషుడు వాసుకి నూకాలకు కనబడేటట్టు తిరగసాగాయి. వెంటనే నూకాలు ఆ 2 పాములను పట్టుకుని ఇంటికి చేరినాడు.
శేషుడిని చూసి ఎంతో సంతోషించింది రత్నకౌస్తుభ. శేషుడు ఎక్కడుంటే అక్కడ వాసుకి ఉండడం, శేషుడు ఎక్కడికి వెడితే అక్కడికి వాసుకి వెళ్లడం గమనించింది రత్నకౌస్తుభ. ఇదే విషయం నూకాలుని అడిగింది. మీ శేషుడు పెళ్ళిడికొచ్చిన మీ శేషుడు పెళ్ళిడికొచ్చినాడు కదమ్మా, ఆ పావును మరుగుంటాడు, కంగారు పడమాక, ఆ ఏడు చెయ్యువులే, అట్ని అట్టాగే కలిసి ఉండని, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. ఆ పావుని నువ్వు తరిమిసినావనుకో, మీ శేషుడు కూడా ఆ పావు వెంట పోతాడు, మళ్ళీ నువ్వు లబో దిబోమంటే ఏడుత్తా కూకుంటావు, అందుకే అట్ని అట్టాగే వదిలేయి అని సలహా ఇచ్చాడు నూకాలు. ఏమంటే ఏమి ఎదురవుతుందోనని నూకాలు చెప్పినట్టే చేసింది రత్నకౌస్తుభ. ముత్యాలు నూకాలుకి కృతజ్ఞతలు చెప్పి అఘోరా చెప్పిన బ్రహ్మగుండానికి బయలుదేరింది. వివాహం జరిగిన తర్వాత తన కూతురు ఎలా ఉందో చూడడానికి సతీ సమేతుడై సాకేత రాజ్యానికి రావడానికి సిద్ధమైన రత్నాకరుడు ఒక లేఖ రాసి విమలాదిత్యునికి పంపాడు. ఆ జాబును అందుకున్న విమలాదిత్యుడు చదవడం మొదలుపెట్టాడు. విమలాదిత్యునకు 10,000 నమస్కారములు. మేము ఇప్పుడు తమ దర్శనార్థమై రాగోరుచున్నాము. మా రత్న కౌస్తుభ మీ ఇంటికి వచ్చి చాలా కాలమైనది. మాకు ఇప్పుడు మా అల్లుని కూతురుని చూడవలనని భ్రాంతి కలిగినది. వారి కొత్త కాపురం ఎట్లున్నదో చూడవలనన్న వాంఛ కలిగినది. అందువలన నేను నా పత్నితో కూడి మీ రాజ్యమునకు రావలనని ఉవ్విళ్ళూరుతున్నాము. మీరు సెలవిస్తే మేము వేగిరమే రాగలము. తమ ప్రత్యుత్తరం కోసం ఎదురు చూస్తూ ఉంటాము. ఇట్లు రత్నాకరుడు. ఆ లేఖ చదివిన విమలాదిత్యుని గుండె జల్లుమన్నది. ఏమి చెయ్యాలో పాలుబోక మంత్రి విష్ణుక్రాంతను రప్పించి జాబును చూపించాడు. నాకేం చెయ్యాలో తెలియకున్నది మహామంత్రి. ఈ గండము నుండి నీవే నన్ను రక్షించగలవు. తక్షణమే దీనికి సముచిత ఉపాయం చెప్పుము అని కంగారుగా అడిగాడు విమలాదిత్యుడు. మీరు భయపడకండి మహారాజా. ఒక పని చేద్దాం. మీరే కొడుకు కోడలితో అక్కడికి వస్తున్నామని లేఖ పంపండి. మనం అక్కడికి వెళదాం. రాజు రాణుల చేతులు పట్టుకుని జరిగిన ఉదంతమంతా ఏకరువు పెడదాం. ఆయనది మంచి హృదయం కావున అర్థం చేసుకుంటాడు. ఇక ఇది వారి దగ్గర దాయదగిన విషయం కాదు. నిజం తేటతెల్లం చేయడమే అందరికీ సమంజసమని నాకు అనిపిస్తోంది అని ఖరాఖండిగా చెప్పాడు విష్ణుక్రాంత. తన మహామంత్రి చెప్పింది చాలా బాగుందనిపించి తక్షణమే తామే వస్తున్నట్టు రత్నాకరుడికి లేఖ పంపాడు విమలాదిత్యుడు. తమ వియ్యంకుడు పంపిన లేఖను చదివి ఆనందపడిపోయాడు రత్నాకరుడు. వారి రాక కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాడు. ఆ రోజు రానే వచ్చింది. పల్లకీలలో వస్తున్న విమలాదిత్యుడు ప్రభావతీదేవులకు ఎదురు వెళ్లి స్వాగతం పలికారు రత్నాకర దంపతులు. వారిని విడిది గృహంలోనికి తీసుకెళ్లి కుశల ప్రశ్నలు వేసిన తర్వాత తన కూతురు అల్లుడు గురించి ఆరా తీశాడు రత్నాకరుడు. విమలాదిత్యుడు ప్రభావతి ఇద్దరూ రత్నాకర దంపతుల చేతులు పట్టుకుని జరిగిన గతమంతా చెప్పుకొచ్చారు. మా పూర్వ పుణ్యమున మాకు శేషుడు జన్మించినాడు. ఈ విషయం పొడుమిలో వారు వింటే పరువు పోతుందని, చులకనగా చూస్తారని భయపడి పుత్రుడు పుట్టాడని చాటించాడు మా మంత్రి విష్ణుక్రాంత. అలాగే బాధపడుతూ శేషుణ్ణి పెంచి పెద్ద చేశాము. ఒకప్పుడు ఒక పండితుడు మాకు సంతానం కలుగుతుందని, కొన్ని చిక్కు సమస్యలు వచ్చినా మీ వంశం నిలబడుతుందని చెప్పినారు. అలాగే ఒక ఋషి సర్పదోషమున్న కన్యను ఇచ్చి శేషుడికి వివాహం చేస్తే అతను మానవ రూపాన్ని పొందుతాడని చెప్పాడు. కావున ఆ దోషమున్న రాకుమారిని దేశమంతా గాలించగా మీ రాకుమార్తె గురించి తెలిసింది. మీ కూతురి జాతకం చూసిన పండితులు చాలా చక్కని జాతకం, 5వతనం బాగున్నది, సంతానయోగం బాగా ఉన్నదని చెబితే కత్తికి బాసికం కట్టి మీ కూతురితో వివాహం చేశాము. మిమ్మల్ని మభ్యపెట్టాలని గాని మాయ చెయ్యాలన్నది గాని మాకు ఏమాత్రం లేదు. ఇది సత్యం. తప్పని పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. ఇప్పుడు మీ కూతురు మా ఇంట్లో మా బిడ్డలా ఉంది. తన భర్తని చూడాలని భ్రమ పుట్టి అత్తనడిగింది. విధిలేక ప్రభావతి ఆ శేషుని చూపింది. ఇతడే నీ భర్త అని చెప్పినది. ఆ శేషుణ్ణి చూసిన సుందరి చాలా దుఃఖించి మమ్ములను తిట్టినది. ఆ తర్వాత ఈ గతం తెలిసి కొంత ఊరడిల్లినది. మా ఋషి మాట ప్రకారం శేషుడున్న పెట్టెనెత్తుకుని భూమిలో ఉన్నట్టి దివ్య క్షేత్రములను దర్శిస్తానని చెప్పింది. ఆ మాటకు మేమంతా దుఃఖించి వద్దమ్మా అన్నాము. తను మా మాట వినక శేషుడితో కూడి సాహసమున తీర్థయాత్రలకు వెడలెను. దివ్య తీర్థాలు తిరిగి పుణ్యనదులలో స్నానాలు ఆచరించి నాథుడైన శేషుడు నరుడిగా మారినాక వస్తాను అని శపథము చేసి వెళ్ళింది. ఇక మేము ఏమీ అనలేకపోయాము. కోడలలా వెళ్ళిందని ఘోర దుఃఖము చేత మాలో మేము తలుచుకుని కుంగిపోతున్నాము. ఈ మాట భువిలోన ఎవరు విన్నా ఏ నింద వచ్చునోనని హడలుతున్నాము. నిద్రాహారాలు లేక దుఃఖించుచున్నాము. ఒక విధంగా చెప్పాలంటే చావలేక బ్రతుకుతున్నాము అని తన రాజసమును విడిచి రత్నాకరుడితో వినయంగా చెప్పాడు విమలాదిత్యుడు. ఈ మాటలు వినగానే రత్నాకర దంపతులు నిశ్చేష్టులైపోయారు. రత్నాకరుడికి కోపం కట్టలు తెచ్చుకుంది. ఓహో విమలాదిత్య,
మహా గొప్ప రేడువని ఈ ధరణిలో ప్రఖ్యాతిని పొందావు. అది తెలిసి మా రత్న కౌస్తుభను నీ కోడలిగా నీ ఇంటికి పంపితిని. అల్లారు ముద్దుగా పెంచుకున్నానే, మీరింత దయ లేకుండా నా చిన్న బాలను మీరు అడవులకు పంపుతారా? మీ వంటి మూర్ఖులు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? పాముకు మనిషికి పరిణయము చేయుట విశ్వములో ఎక్కడా వినలేదు. ఈ ఘోర కృత్యం పురజనులు ఒప్పుకుందురా? మీ రాజ్యంలోనే ఇలా జరిగింది. ఇంతటి మహా గొప్ప సలహాను ఇచ్చిన మీ మహామంత్రి విష్ణుక్రాంతను మేము సత్కరించదలిచాము. అతని మాయలేమిటో మేము కూడా చూడవలనని అనుకుంటున్నాము. అంత మాయ చేసిన మంత్రిని పరీక్షించి ఆ పైన మీ మాట ఆలకించదము అని రత్నాకరుడు అతి కోపముతో పలుకుచున్నాడు. అతన్ని చల్లబరుచుదామని విమలాదిత్యుడు చాలా బాధపడుతూ రత్నాకరుని చేతులు పట్టుకుని, కాచి రక్షించండి బావగారు. నా నేరములు జనులు చేసిన తప్పు రాజుదే అవుతుంది, మంత్రి తప్పు కాదు. అది మా తప్పే అన్నాడు. అది విన్న రత్నాకరుడు, ఈ ఘోరకృత్యములెల్ల సామంతరాజులందరూ వినవలెను అని అన్నాడు. భటులను పంపించి తన సామంతరాజులందరినీ పిలిపించి అసలు విషయం చెప్పి న్యాయం చెప్పమని ప్రాధేయపడెను. రత్నాకరుడు సభవారినందరినీ ఉద్దేశించి, సభలో ఆసీనులైన వారందరూ వినండి నా మాట. ఈ విమలాదిత్యుడు చేసిన దారుణం వినండి అని విమలాదిత్యుడు మంత్రి విష్ణుక్రాంత మొదటి నుంచి చేసినదంతా చెప్పి, ఈ విమలాదిత్యుడు చేసిన తప్పుకు నా గారాల పట్టి ఆ పామును తీసుకుని అడవులు, నదులు, కొండలు, గుట్టలు తిరుగుతూ నానా అవస్థలు పడుతోంది. ఎక్కడికి వెళ్ళిందో నా అపురూప సుందరి, ఎంత బాధపడుతుందో అని బాధపడుతూ చెప్పాడు. సభలోని వారందరూ రత్నాకరుని మాటలు విని ఒకరితో ఒకరు, ఇది చాలా ఘోర కృత్యము, ఇలాంటివి ఎవరూ చేయరు అనుకొనుచున్నారు. ఇంతలో ఒక సామంతరాజు లేచి, ఈ విమలాదిత్యుని ఎంత శిక్షించినా పాపము లేదు. అభం శుభం తెలియని ఒక ఆడకూతురికి అన్యాయం చేశాడు. ఏ రాజు చేయకూడని మహాపరాధం చేశాడు. ఇలాంటి పాపాచారములు చేసిన వారిని ఊరికే వదలకూడదు. ఇక ఉపేక్షించిన లాభం లేదు. ఈ దంపతులిద్దరినీ, ఈ మంత్రిని చీకటి కారాగారంలో బంధించడమే వీరికి తగిన శిక్ష అని ఆగ్రహంతో అన్నాడు. మిగతా సామంతరాజులందరూ అతని మాటలను ఏకీభవిస్తూ, అదే చేయండి, అదే చేయండి అని బిగ్గరగా అరిచారు. సభవారినందరినీ ఉద్దేశించి విమలాదిత్యుడు చెప్పడం ప్రారంభించాడు. అయ్యా, అందరూ శాంతించండి. నా మాట ఒక్కటి ఆలకించండి. మాకు శేషుడు పుట్టాడు. మనిషిని మభ్యపెట్టి వివాహం చేయడం నేను చేసిన తప్పే. దానికి నేను కూడా చాలా బాధపడుతున్నాను. కానీ ఈ విషయం తప్ప నేనేమీ నేరము చెయ్యలేదు. అంతా సుధామ మహర్షి చెప్పినట్టుగానే చేశాను. ఆ విషయం మా కోడలైన రత్న కౌస్తుభకు కూడా తెలుసు. ఈ విషయం తెలిసే మేమెంతమందిమి చెప్పినా వినకుండా శేషుణ్ణి మానవునిగా మార్చుకుంటానని తీర్థయాత్రలకు బయలుదేరింది. మీరు కూడా ఒక్కసారి నా మాట విని నాతో వస్తే సుధామ మహర్షి వద్దకు తీసుకుని వెళ్తాను. ఆ మహానుభావుడు ఎలా చెబితే అలా చేద్దాం. దయచేసి నా మాట వినండి, నాతో రండి అని ప్రాధేయపడ్డాడు. విమలాదిత్యుని మాటలకు అందరూ కొంత శాంతించి అతని వెంట సుధామ మహర్షి దగ్గరకు బయలుదేరారు. అందరూ సుధామ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. స్వామి, వీరు నా వియ్యంకుడుగారు, రత్నాకర మహారాజు. వీళ్లంతా ఆయన సామంతరాజులు. మాకు శేషుడు పుట్టిన సంగతి, మా కోడలు అతణ్ణి మానవునిగా మారుస్తానని తీర్థయాత్రలకు వెళ్లడం, ఇదంతా వీరెవ్వరూ నమ్మట్లేదు. పైగా ఒక పాము మనిషి రూపాన్ని పొందడం అనేది ఒక కల్పితంగా కొట్టిపారేస్తున్నారు. అందుకే మీరే అసలు జరిగిన వృత్తాంతమంతా వీరికి చెబితే నమ్ముతారని తీసుకువచ్చాను. దయచేసి వీరికి జరిగిందంతా సెలవివ్వగలరు అని వినయంగా అడిగాడు విమలాదిత్యుడు. రత్నాకర, విమలాదిత్య మహారాజు చెప్పిన దానిలో ఏమాత్రం అసత్యం లేదు. అంతా నిజమే. నీ కూతురు ఆ శేషుడిని తప్పక మనిషిగా మార్చుతుంది. ఆ సమయం కూడా ఆసన్నమైంది అని కళ్ళు మూసుకుని ఆలోచించి, మీరందరూ ఇప్పుడు బయలుదేరి పడమట వైపు ప్రయాణించి వెళ్ళండి. అక్కడ బ్రహ్మగుండము ఉన్నది. ఆ బ్రహ్మగుండము సాక్షిగా ఆ శేషుడు మానవ రూపాన్ని పొందుతాడు. ఇది తథ్యము. ఆ సమయం ఎంతో దూరంలో లేదు. మీరక్కడికి వెళ్లేసరికి ఆ సమయం సమీపించును. అంతా మంచే జరుగును. వెళ్ళిరండి అని సెలవిచ్చారు సుధామ మహర్షి. సుధామ మహర్షికి అందరూ నమస్కరించి ఆయన చెప్పిన వైపు బయలుదేరారు. శేషుడితో పాటు నాగదేవత ఆలయాన్ని దర్శించింది యువరాణి. నిష్టగా ఉపవాసం చేసి పూజలు చేసింది. అల్లంత దూరాన కనిపిస్తున్న గంగను చూసి వేగంగా నడిచి బ్రహ్మగుండం దగ్గరకు చేరి పాము పెట్టె దించి గంగలో దిగి దోసిళ్లతో నీరు తీసుకుని దాహము తీర్చుకుని మహర్షి అఘోరా చెప్పినట్టు పాము పెట్టె నెత్తిన పెట్టుకుని గట్టిగా పట్టుకుని 3 సార్లు మునిగింది. పెట్టె పడిపోతుందేమోనన్న భయంతో స్నానం చేసేసరికి గుండె దడ వచ్చింది. పాము పెట్టె పక్కన పెట్టి గట్టున కూర్చుంది.
ఆశ నిరాశల మధ్య వణుకు పుడుతోంది. ఈ శేషుడు నిజంగా నరుడవుతాడా, అవ్వడా అని ఆశతో ఎదురు చూస్తోంది. అయినా శేషుడిలో ఎటువంటి మార్పు లేదు. అమ్మా గంగమ్మ తల్లి, నాకు పతిభిక్ష పెట్టు. మహామునులు చెప్పారు, ఈశ్వరుని సాక్షాత్కారం చేసుకున్న అఘోరా చెప్పాడు ఇక్కడ స్నానం చెయ్యమని. ఎంతో ఆశతో వచ్చి స్నానం చేశాను. తల్లి కరుణించు, నా శేషుణ్ణి నరునిగా మార్చు అని ఆశతో మెల్లగా పెట్టె తీసి చూసింది. శేషుడు మారలేదు. ఆ శేషుణ్ణి చూసి నీరసించి మూతపెట్టి 4 సముద్రాల మధ్యనున్నట్టి భూమిలోనున్న దివ్య తీర్థములల్లా తిరిగి వచ్చి తిని సకల దైవాలను విధి విధానముగా వేడుకొంటిని. ఒక్క దేవుడైనా కరుణించి రక్షించలేదే. దిక్కులేని పక్షిలా అయిపోయానే. ఇక ఏ క్షేత్రాలు నేను తిరగలేను. ఈ గంగలో పడి ఇక ప్రాణాలు విడుస్తాను అని పెట్టి తీసి, ఓ నాగేంద్ర గుణదామా, నీ వాళ్ల నుంచి నిన్ను తీసుకుని వచ్చాను. తీర్థయాత్రలు తిప్పాను. పుణ్యనదులలో స్నానాలు చేయించాను. నా ఆశలు ఫలించలేదు. ఇక నేను పోతే నిన్ను ఎవరైనా చూచి పామని పట్టి చంపుదురేమో. దిక్కుమాలిన చావు దేవుడు ఎటు వ్రాసెనో కదా. పూర్వజన్మలో చేసిన పాపం వల్ల నీకిలా వచ్చింది. రత్నాకర మహారాజు ఇంట జన్మించి అల్లారు ముద్దుగా పెరిగిన నాకు ఇంత కష్టము వచ్చునని తెలియదు. బ్రహ్మ రాసిన వ్రాత ఎవ్వరికీ తెలియదు అని ఇక దుఃఖింప పనిలేదని దిగ్గున లేచి 4 దిక్కులకు నమస్కరించి పెట్టె మూత తీసి నాథుడైనట్టి శేషుణ్ణి తీసి పొడమపైన పెట్టి గొల్లుమని ఏడ్వసాగింది. హరిహర బ్రహ్మాదులారా, ఈ శేషుణ్ణి కరుణించండి. ముక్కోటి దేవతల్లారా, ఫణిరాజును కరుణించండి. సూర్యచంద్రులారా, నా ప్రాణనాథుని కరుణించండి. తల్లిదండ్రి దగ్గర నుంచి సుఖంగా ఉన్నవారిని తీసుకువచ్చి తిని ఇప్పుడు ఇలా నిరాశ్రయుడుగా వదిలివేస్తున్నాను. నన్ను ఆ దేవదేవులు మన్నించుగాక. దిక్కులేని వానికి ఆ దేవదేవుడే దిక్కని నమ్మి వదిలివేస్తున్నాను. మీరే ఈ శేషుని కరుణించి అతని తల్లిదండ్రుల దగ్గరకు చేర్చండి. నా ప్రాణనాథ, ఓ నాగేంద్ర, ఇక సెలవు అని ఆకాశానికి భూదేవికి దండం పెట్టి తల్లిదండ్రులను తలుచుకొని పాదములు జోడించి ఆ బ్రహ్మగుండంలో దూకడానికి సంసిద్ధమైంది. ఇంతలో ఒక్కసారిగా ఆకాశం నుండి పిడుగుల్లాంటి పెళపెళమని ధ్వనులు వినిపించాయి. అద్వితీయమైన కాంతి ఆకాశంలో ద్విగుణీకృతమైంది. ఆ కాంతికి రత్నకౌస్తుభ కళ్ళు బైర్లు కమ్మాయి. కళ్ళు నులుముకుని ఆకాశం వైపు చూసింది. ఆ కాంతిలో ఒక దేవతామూర్తి ప్రత్యక్షమైంది. బాలా, త్వరపడకు, ఆగుము, నా మాట విను అన్నమాట ఆకాశం నుండి వాణి పలికింది. ఆకాశం వైపే తదేకంగా చూస్తోంది రత్నకౌస్తుభ. ఈ గంగాదేవి మహత్యము చెబుతాను విను. స్త్రీని చంపినట్టి చెడ్డ పాపమైనా, బ్రాహ్మణుని చంపినట్టి గొప్ప పాపమైనా, గోవును సంహరించినట్టి ఘోర పాపమైనా, బాలికను చంపినట్టి పాపమైనా, పగతో పొరుగిళ్లు తగలబెట్టినట్టి ఘోర పాపంపైనా, ఎలాంటి మహాపాపమైనా ఈ గంగ స్నానంబున అది బాసిపోవునమ్మా. పావనమైనట్టి బ్రహ్మగుండంబు ఇది. గనుక సుందరి, నీ శేషుని ఇప్పుడు కంఠమున దాల్చి ముమ్మారు స్నానమాడితే శేషుడు నరుడవును అని ఆకాశవాణి పలికి అంతర్ధానమైంది. రత్నకౌస్తుభ ఆ ఆకాశవాణి మాటలకు అత్యంత ఆశ్చర్యమునొంది చేతులు జోడించి వేగముగా శేషుడితో పాటు ఉన్న ఇంకో పామును కూడా కంఠమున దాల్చి గంగకు మొక్కి ముమ్మారు మునిగి పైకి లేచి అన్ని దిక్కులు చూసింది. ఎదురుగా గొప్ప కాంతిపుంజం కనిపించింది. ఆ కాంతిలో నుంచి ఒక మనిషి ఆకారం బయటకు వచ్చింది. తన ఎదుట శేషుడు నాథుడై నిలిచెను. దినకరునిలాంటి తేజముతో అర్ధచంద్రునిలాంటి నుదురు, నల్ల కలువల్లాంటి కళ్ళు, శ్రీకారంలాంటి చెవులు, ఇంద్రచాపముబోలు కనుబొమ్మలు, తిలపుష్పము రీతి ముక్కు, అద్దాల వంటి చెక్కిళ్ళు, సుమనోహరమైన తేజస్సుతో, అశ్వనీ దేవతల అందముతో, మన్మధుని రూపముతో ఒక నరుడు ప్రత్యక్షమయ్యను. అతణ్ణి తేరిపార చూస్తూ ఉంది రత్నకౌస్తుభ. దేవి, ఏమిటి అలా చూస్తున్నావు అని అడిగాడా నరుడు. మీరు అని అనుమానంగా అడిగింది రత్నకౌస్తుభ. నేను నీ నాథుడనే దేవి. నీవే సాహసించి నన్ను మానవ రూపంగా మార్చినావు అని చెప్పాడు ఆ నరుడు. స్వామి అంటూ అతని కౌగిలిలో ఒదిగిపోయింది రత్నకౌస్తుభ. అతని పక్కనే ఉన్న అపురూప సుందరిని చూసి రత్నకౌస్తుభ ఎవరని అడిగింది. ఆ నరుడు శేషుడిగా ఉన్నప్పుడు నాగలోకానికి వెళ్లడం, అక్కడ వాసుకితో సంగమించడం, ఆ వాసుకిని పరిణయమాడడం, తనతో పాటు భూలోకానికి రావడం అన్నీ పూసగుచ్చినట్టు చెప్పాడు. ఈమె పేరు కాదంబరి. కారణజన్మురాలైనందున నాగలోకానికి యువరాణిగా వెలుగొందింది. ఈమె కూడా నా ధర్మపత్ని. నీవే ఆమెను కూడా మనిషిగా చేశావు అని చెప్పాడు ఆ నరుడు.
రత్నకౌస్తుభ, కాదంబరి ఇద్దరూ ఒకరినొకరు మనస్ఫూర్తిగా ప్రేమగా కౌగలించుకున్నారు. ఇదంతా దూరం నుంచి చూస్తున్న విమలాదిత్యుడు, రత్నాకర మహారాజ దంపతులు ఎంతో ఆనందాన్ని పొందారు. అందరూ వీళ్ల దగ్గరకు పరుగు పరుగున వచ్చారు. అందరూ రత్నకౌస్తుభను, ఆమె సాహసాన్ని కొనియాడారు. తల్లి, యముడిని నిలదీసి భర్త ప్రాణాలను కాపాడిన సతీ సావిత్రి కన్నా గొప్పదానివమ్మా. నీ సాహసంతో నా కుమారుడికి మానవ రూపాన్ని తీసుకుని వచ్చావు. నీ సాహసాన్ని ఎంత శ్లాఘించినా తక్కువేనమ్మా. నీ కీర్తి ఈ భూమండలమంతా అజరామరంగా నిలిచి ఉంటుంది. ధన్యవాదాలు తల్లి అని రత్నకౌస్తుభ చేతులు పట్టుకుని అభినందించాడు విమలాదిత్యుడు. నిజం తెలియక నేనెన్నో దుర్భాషలాడాను. మిమ్మల్ని తీవ్ర రీతిలో అవమానించాను. మీలాంటి మంచివారిని తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను మన్నించండి బావగారు అని విమలాదిత్యుని చేతులు పట్టుకుని ప్రాధేయపడ్డాడు రత్నాకరుడు. అయ్యో, మీరు మాత్రం కావాలని చేసినది కాదుగా. కూతురు మీద మమకారంతో అలా మాట్లాడారు. ఇందులో మీ తప్పేమాత్రం లేదు. ముందు ఈ విషయాలేవీ మీకు తెలియకుండా అంతా చేశాము. మీరే మమ్మల్ని క్షమించాలి అన్నాడు విమలాదిత్యుడు. అందరూ ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్న తర్వాత నరుడిగా మారిన విమలాదిత్యుని కొడుకు వైపు తిరిగారు. కొడుకును చూసుకుని అమితానందపడిపోయారు విమలాదిత్యుడు, ప్రభావతి. తల్లి తండ్రి పాదాలకు నమస్కరించాడతను. ముందుగా ఆ నరుడికి నామకరణం చేయవలనని నిశ్చయించారు. పవిత్రమైన ఆ గంగా నదీ తీరమునే నామకరణం చేస్తే మంచిదని భావించారు. అందరి అభిప్రాయం మేరకు ఆ నరుడికి రాజా విజయాదిత్య అని నామకరణం చేశారు విమలాదిత్య దంపతులు. పక్షులన్నీ కిలకిలారావాలు చేశాయి. ఆవులన్నీ అంబా అని తమ ఆశీర్వాదాన్ని అందించాయి. వెంటనే అత్యద్భుతమైన ముహూర్తం ఉండడంతో విజయాదిత్యునికి ఒడుగు చేశారు. తర్వాత 2 రోజులలో మంచి ముహూర్తం ఉందని బ్రాహ్మణులు చెబితే అందరూ ఆ గంగానదీ తీరమునే 2 రోజులు గడిపారు. 2 రోజుల తర్వాత శుభముహూర్తాన రత్నకౌస్తుభను, కాదంబరినిచ్చి విజయాదిత్యునితో వివాహం చేశారు. అందరూ గంగలో ముమ్మారు ములిగారు. ఆ దేవదేవుడు పరమేశ్వరుని దర్శనం చేసుకున్నారు. అందరూ కలిసి సుదామ మహర్షిని కలవడానికి బయలుదేరారు. సుదామ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు. విజయాదిత్యుడు మహర్షి పాదపద్మములకు తన శిరస్సును తాకించి వందనం సమర్పించాడు. ఆయన విజయాదిత్యుని లేవదీసి చెవిలో ఏదో చెప్పారు. అందరినీ ఉద్దేశించి, ఈ విజయాదిత్యుడు కారణజన్ముడు. ఇతను చేయవలసిన కార్యములు ఇంకనూ కొన్ని ఉన్నాయి. అవి పూర్తి చేసిన తర్వాత రాజ్యానికి వస్తాడు అని చెప్పారు సుదామ మహర్షి. స్వామి, విజయాదిత్యుడు ఇప్పుడే మానవ రూపాన్ని పొందాడు. వివాహం జరిగింది. ఆనందంగా గడపవలసిన సమయమిది. ఇప్పుడే రాజ్యానికి రానంటే మాకెంతో బాధగా ఉంటుంది మహర్షి అన్నాడు విమలాదిత్యుడు. మానవ రూపాన్ని పొందింది ఇప్పుడే కాని పుట్టింది ఇప్పుడు కాదు కదా. చెప్పానుగా, ఇతను నిర్వర్తించవలసిన కార్యక్రమములు ఉన్నాయి. అప్పుడే విజయాదిత్యుడు పరిపూర్ణ రాజవుతాడు. అతని కీర్తి దేశం నలుమూలలా తెలియాల్సిన ఆవశ్యకత ఉంది. అంతవరకు నా దగ్గర వదిలివేయండి. ఇందులో మీరేమీ సందేహపడవలసిన అవసరం లేదు. అంతా మంచే జరుగుతుంది. విజయాదిత్యుడు పేరుకు తగ్గట్టు విజయంతో రాజ్యంలోకి అడుగు పెడతాడు. కాని ఒక షరతు. విజయాదిత్యుడు తనకు తానుగా నేనే రాజునని ప్రకటించుకునేదాకా మీరు ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. అతను మానవ రూపాన్ని పొందాడన్న విషయం పొరపాటున కూడా బయటకు పొక్కకూడదు. అది చాలా ప్రమాదం. విజయాదిత్యుడు ఎప్పుడు సాకేత రాజ్యానికి రావాలనేది ఆ ఈశ్వరేచ్ఛ. అప్పటి వరకు ఓపిక పట్టండి. ఇక మీరు వెళ్ళండి అని చెప్పారు సుదామ మహర్షి. మహర్షి మాటకు అడ్డు చెప్పలేక మహర్షికి నమస్కరించి అక్కడి నుండి కదిలారందరూ. విజయాదిత్యుడు మహర్షి శుశ్రూష చేస్తూ ఆ ఆశ్రమంలో ఉండిపోయాడు. ఇంతవరకు కొత్తపల్లి రవికుమార్ గారి విజయాదిత్య జానపద నవల ఆడియో 5వ భాగం విన్నారు కదా. ఇక మిగిలిన కథ తరువాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.